నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైమ్స్ ఇప్పటికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు పొన్నూరు శ్రీనివాసులు. వారిని అడిగి సీనియర్ జర్నలిస్ట్ వారిని అడిగి ముఖ్యమైన దినపత్రికలోని ప్రధాన వార్తలు ఏంటో చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. మెయిన్ పేపర్లో చూడండి. సో స్టేట్ మొత్తం పిన్నెల్లి. సో ఎక్కడ ముందు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వ్యక్తి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంది. ఆ పేరు నామస్మరణతో నిన్న ఈరోజు ఒకసారి చూద్దాము. సో సాక్షిలో చూస్తే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయంట. అంటే పాలస్తీనా ఇక్కడి నుంచి స్వతంత్ర దేశం అవుతుంది. చికిత్స కోసం భారత్కు వచ్చిన బంగ్లాదేశ్కు చెందిన అవామీ లీగ్ ఎంపీ అజీమ్ అన్వర్ హత్యకు గురయ్యారంట. బంగ్లాదేశ్ ఎంపీ. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరుడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ను రద్దు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న ఒక వ్యాఖ్యానం చేశారు. స్టేట్ న్యూస్లోకి వస్తే గేట్లో గోండాగిరి, పాల్వాయి గేట్లో ఓటర్లను బెదిరించి పచ్చముఠాడ రిగ్గింగ్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత, 2.11 లక్షల కోట్ల డివిడెండ్, కేంద్రంపై ఆర్బీఐ కనక వర్షం. ఆర్బీఐ వచ్చే ప్రభుత్వానికి ఇది మంచిది సార్. రాబోయే ప్రభుత్వానికి 2.11 కోట్లు అంటే మామూలు విషయం, లక్షల కోట్లు. ఇక ఉచిత పాఠ్యపుస్తకాలు సిద్ధం, 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాలు పంపిణీకి రెడీ. మండల స్టాక్ పాయింట్లకు తరలింపు, 8వ తరగతి విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్పై పుస్తకం. జూన్ 8 నాటికి అన్ని స్కూల్లో కూడా పుస్తకాలు పంపిణీ జరుగుతుంది. 12 నుంచి ఓపెన్. సో ఇది ఒక మంచి విషయం. ఇక యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత అవాస్తవం, ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై చర్యలు స్పష్టం చేసిన రాష్ట్ర వైద్య శాఖ. ఇక ఓటెత్తిన చైతన్యం, గడిచిన 4 దశల్లో 2019 కన్నా అత్యధికంగా పోలైన ఓట్లు. అత్యధిక ఓటింగ్ రాష్ట్రాల్లో ఏపీకి 4వ స్థానం అంట. ఇవి సాక్షిలో వచ్చిన కొన్ని ప్రధానమైన వార్తలు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే బెంగాల్ సీఎం మమతకు షాక్, ఆ రాష్ట్రంలో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు చేశారంట. 2010 నుంచి అంటే 14 సంవత్సరాలు. వీళ్ళంతా ఏం కావాలి? ఇక పిన్నెల్లి పరార్, ఈవీఎం ధ్వంసం కేసులో పలాయనం, దేశం దాటారా ఇక్కడే ఉన్నారా, ప్రత్యేక బృందాలతో పోలీసులు వేట. ఇక కోడి ఉన్న క్లీన్గా కట్టబెట్టేశారు, క్లీన్ ఎనర్జీ సంస్థకు 1725 ఎకరాల సంతర్పణ, కడప, నంద్యాల, అనంతంలో కేటాయింపు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపటికి వాయుగుండం, తర్వాత తుఫానుగా మార్పు, 25న రాత్రి బెంగాలు, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్. ఇక హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి, బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. మతాలకు సంబంధించి సో ఏదైనా కానీ లిమిట్లో. ఏపీకి అష్ట కష్టాలు, రాష్ట్రానికి శాపంగా 8 నిబంధనలు, విభజన చట్టంలోని నిబంధనలతో కుదేలు, వాటిని సవరిస్తే ఆర్థికంగా వెసులుబాటు. ఏపీతో సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం, అభివృద్ధిపై కొత్త ప్రభుత్వంతో కలిసి ముందుకు, రేవంత్ రెడ్డి నిన్న తిరుమల పర్యటన చేశారు, వాళ్ళు దర్శించుకున్నారు. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు. చివరిగా ఈనాలో చూస్తే సేమ్ వార్త, పిన్నెల్లి పరారు, హైదరాబాద్ సమీపంలో రుద్రారం వద్ద కారు గుర్తింపు, ఓట్ల లెక్కింపు వరకు ఉండలేము, మెడికల్ లీవ్ ఇప్పించండి, వైకాపా అభ్యర్థుల బెదిరింపులు భరించలేకపోతున్నాం, ఎన్నికల సంఘానికి ఆర్ఓల మొరంట. బలహీనంగా కరకట్టలు, వరద రోజుల్లో గోదావరి తీరానికి కష్టాలు తక్కువ, 37 చోట్ల దెబ్బతిన్న కరకట్టలు. సో ఇవి ప్రధాన వార్తలు స్టేట్లో. ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే లెక్కింపు భద్రం ఎలా ఉంది, స్ట్రాంగ్ రూమ్లో ప్రతిరోజు పరిశీలించమని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కలెక్టర్ గారు రెగ్యులర్గా వెళ్ళటం, పరిశీలించడం, ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇతరులు ఎవరన్నా లోన్కి వస్తున్నారా, ఎవరిని రానివద్దని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం మీద రేపు 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈరోజు ఆ కౌంటింగ్ ఎవరైతే పాల్గొంటారో సిబ్బంది, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అంటే సిబ్బంది ఒక క్యాబిన్లో ఉంటారు, రాజకీయ ప్రతినిధులు ఒక క్యాబిన్లో ఉంటారు, ఇద్దరికి సైమల్టేనియస్గా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద
ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తారండి. ఓకే. అంటే 14 టేబుల్స్ ఏమో అసెంబ్లీకి, 14 టేబుల్స్ ఏమో పార్లమెంట్కి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక్క కనిగిరిలోనే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయట. కాబట్టి కొంత సమయం అక్కడ ఎక్కువ పట్టేదానికి, ఫలితం రావడానికి సమయం ఎక్కువ పట్టేదానికి అవకాశం ఉంది. మొత్తం మీద దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా నిన్న కలెక్టర్ గారు పరిశీలన చేశారు. జిల్లాలో 87.12% పోలింగ్, అంటే రాష్ట్రంలోనే ప్రథమంగా మన జిల్లా పోలింగ్ అయింది. 18,22,470 ఓట్లుంటే 15,87,681 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇప్పుడు 15 లక్షల ఓట్లని, సుమారు 16 లక్షల ఓట్లు లెక్కింపు చేయాలి. కాబట్టి ఇదేం లెక్కింపు చేసేది ఏం కాదు కానీ దాన్ని ఈవీఎం తీసుకొని ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయని కొడతారు. దానికి మళ్ళీ క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు. కరెక్ట్గా వచ్చినటువంటివి ఈ టోటల్కి సరిపోయినా లేదని, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయని చెప్పి బూత్ వైజ్గా కౌంట్ చేసుకొని ఇస్తారు. కాబట్టి ఇది ఫలితాలు 2-3 గంటల్లోనే వచ్చేదానికి అవకాశం అర్థమైపోద్ది. ఫస్ట్ 2-3 గంటల్లోనే ఎటువంటి ప్రభుత్వం వచ్చేది గాలి అర్థమైపోతుంది. ఓకే. ఇంకా హ్యాండ్లూమ్ టెక్నాలజీకి దరఖాస్తులు ఉంటాయి సార్. ఇప్పుడు డిప్లొమా కోర్సులకి బాగా ప్రాధాన్యత పెరిగింది. అంటే ఇదివరకు శాస్త్రీయ విద్యనే చదువుకునేవాళ్ళు, ఇప్పుడు డిప్లొమా కోర్సులు అంటే వృత్తి విద్యా కోర్సులకు ప్రాధాన్యత బాగా పెరిగింది. దీనికి హ్యాండ్లూమ్ టెక్నాలజీలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుకి ఆహ్వానిస్తున్నారు. ఇది చేనేత జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ భీమయ్య గారు. చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉందట ఈ ఇన్స్టిట్యూట్. అంటే 3 సంవత్సరాలు దీంట్లో కోచింగ్ ఇస్తారు. కాబట్టి ఎవరైనా 24-25 ఆర్థిక సంవత్సరానికి అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోమని చెప్పి వాళ్ళు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. సాక్షిలో వచ్చింది కదా ఈ వార్త. సాక్షి మిగతా పేపర్లో కూడా రేపు డీసెట్ ఎగ్జామ్ అంటే సార్. డీసెట్ 2024కి ప్రవేశ పరీక్షకి సంబంధించి రేపు ఆ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుందట. దీనికి సంబంధించి ఒంగోలులో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం బైపాస్ రోడ్లో వెళ్తుంటే హరా ఎక్స్పోర్ట్స్ పక్కనే ఒక ముస్లిం మైనారిటీ, ఇది నేషనల్ కౌన్సిలింగ్ ఫర్ ద చర్చ్ సోషల్ యాక్షన్ అన్నటువంటిది ఉంటుంది. దానికి ఏంటంటే అన్ని కంప్యూటర్లు అవన్నీ ఉంటాయి కదా, కంప్యూటర్ ఎగ్జామ్స్ సెంటర్గా అది ఇస్తున్నారు ఈ మధ్యలో. ఇది ఏర్పాటు చేయడం కూడా మంచిదైంది. లేకపోతే మన విద్యార్థులందరూ కూడా మార్కాపురం, ఇక్కడ సెయింట్ యాన్స్ స్కూల్, చీరాల అట్లా వెళ్లాల్సి వచ్చేది. కొన్ని పరీక్షలకు మటుకు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. రేపు అక్కడ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా మీకు డౌట్స్ కనుక ఉన్నట్లయితే 1 గంట ముందే వెళ్ళి అక్కడ వివరాలు సేకరించుకొని కూడా చెప్తున్నారు. ఓకే, సరే సార్. మరి కొన్ని వార్తలు చూస్తుందా, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. కాఫీ టైమ్స్ ఇప్పటిసేలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఏంటి సార్, ఇది బాలికలను దత్తత తీసుకున్న ఎన్ఆర్ఐ మనకి జిల్లాలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ అనాథ బాల బాలికలకి సెంటర్ ఒకటి ఉంది కదా, దానికి సంబంధించి దాంట్లో నుంచి ఎవరైనా మీ పిల్లలు లేనటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఎక్కువగా దీని మీద ఉత్సాహం చూపిస్తున్నారు. గతంలో కూడా చాలామంది ఎన్ఆర్ఐలు మన ఇక్కడ ఈ కేంద్రం నుంచే దత్తత తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. అలాంటిదే నిన్న ఒక పాపని దత్తత తీసుకున్నారు. వీళ్ళు మన వాళ్ళ ఇండియన్సే, హైదరాబాద్లో ఉండేవాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారట. ఈయన పేరు అజయ్ గోపి, మృదులా ప్రియదర్శిని. వాళ్ళకి పిల్లలు లేకపోతే ఒక పాపనే తీసుకున్నారు. పాపని దత్తత తీసుకున్నారు. వీళ్ళకి జార్జియా రాష్ట్రంలో సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది. పిల్లలు లేనటువంటి సందర్భంలో ఈ పాపని దత్తత తీసుకున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి లీగల్ ఉంటాయి కదా, అవి కూడా పూర్తి చేశారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ పాపని వాళ్ళకి దత్తత ఇచ్చారు. చిన్న పాప ఎలా ఉంది, చిన్న పాపలా ఉంది. మొత్తం మీద ఈ మంచి అవకాశం. అయితే గతంలో కూడా చాలా మందిని ఇచ్చారు కాబట్టి ఒకసారి దాని మీద కూడా దృష్టి పెట్టి అక్కడ తీసుకువెళ్ళినటువంటి వాళ్ళు పరిస్థితి ఎలా ఉందని కూడా ఒక స్టోరీ లాగిస్తే ఇంకా ఎక్కువ మంది ఈ పిల్లలను దత్తత తీసుకునే దానికి అవకాశం ఉంది. ఏదైనా కొంతమంది ముందుకు రావాలి సార్, అనాథ పిల్లల్ని దత్తత తీసుకొని. ఈ మధ్య కాలంలో చాలా మందికి పిల్లలు కూడా కలగటంలా సందర్భంలో దీని మీద కొంత ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే అనాథ పిల్లల్ని కనుక తీసుకుంటే ఇక వాళ్ళకి వెనక ఎవరు ఉండరు కాబట్టి రేపటి రోజు మళ్ళీ మా పిల్ల మళ్ళీ మాకి ఇవ్వండి అని వచ్చేవాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక మా బిడ్డ వీళ్ళ సొంత బిడ్డలాగానే చూసుకోవడానికి అవకాశం.
ఇక ఓపిక్గా నిలిచి ప్రథమంగా నిలిపి ఏంటి సార్ ఈ వార్త? మొత్తం 13వ తేదీ ఎలక్షన్కి మన జిల్లాలో 2183 కేంద్రాలు ఉన్నాయి కదా. అవును. దీంట్లో 400 కేంద్రాల్లో రాత్రి 9 గంటల వరకు ఓట్లు వేశారట ఓపిక్గా నిలబడి. అది ప్రకాశం జిల్లాలో 87.12% నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలో అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏంటంటే ఈ వార్తకి ఒక ప్రాధాన్యత ఏమిటంటే జిల్లాలో ఉన్నటువంటి 38 మండలాల వారీగా పోలింగ్ శాతాన్ని ఇచ్చారు. ఏ మండలంలో ఎన్ని ఓట్లు పోలేని, దీంట్లో మహిళలు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది అన్నటువంటిది టాబ్యులేషన్ చేసి గత సంవత్సరం ఎన్ని ఓట్లు పోలేని, ఇప్పుడు ఎన్ని ఓట్లు పోలేని, శాతం ఎంత కంపారిజన్ చేసుకునేదాన్ని. అంటే రాజకీయ విశ్లేషకులు ఉంటారు కదా, ఏ పార్టీ ప్రతి పార్టీకి కూడా ఇది ఉపయోగపడేటటువంటి డేటా ఉపయోగపడుతుంది. కాబట్టి పలాని మండలంలో మనకి ఇన్ని ఓట్లు పడినాయి కాబట్టి మనకి ఇన్ని వచ్చేదానికి అవకాశం ఉంది అని ఒకసారి వాళ్ళు కూడా దాని గురించి విశ్లేషణ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి ఐటమ్ ఇది. నెక్స్ట్ రాజకీయ పార్టీలకి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ డేటా అంతా చాలా చక్కగా ఎప్పుడైనా ఉపయోగపడుతుంది విశ్లేషించుకోవడానికి. ఇక కొనసాగిన ఆరోగ్య సేవలు ఈ మధ్య ఆరోగ్యశ్రీ సేవలు నిన్నటి నుంచి ఆపేస్తారని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్కి తెలియజేయాలట. అయితే నిన్నటితో ఆపేస్తారనుకున్నారు, కానీ నిన్న కూడా వాళ్ళు ముందు వస్తూ తెలియజేయాలట ఆపేస్తామని. ఈ విజ్ఞాపన పత్రం వాళ్ళకి వెళ్ళినట్టు లేదు. కాబట్టి జిల్లాలో నిన్న కూడా కొనసాగినాయి. మరి రోజుకి ఎలా ఉంటుందో అయితే రాబోయే రోజులు చూడాలి. మొత్తం మీద 50 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయట మన జిల్లాలో. అవి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇంకా వాళ్ళు ముందస్తు వీళ్ళు విజ్ఞాపన పత్రం ఇవ్వాలట ఈ నెట్వర్క్ ఆసుపత్రులు. తెలియకుండా మనం అక్కడికి ఆరోగ్యశ్రీ ఉందని వెళ్తే ఇంకా ఆపల ప్రస్తుతానికి కూడా నిన్న కొనసాగినాయి, ఇవాళ కూడా జరుగుతాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. మెయిన్ పేపర్లో కూడా మీరు చెప్పారు కదా, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చింది కదా, ఇట్లా ఆపేస్తే ఎవరి మీద చర్యలు తీసుకుంటామని. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే రైట్. ఇక శ్రీవారిని దర్శించుకున్నాం మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదో కాలుకి ఏదో కొంచెం దెబ్బ తగలటం, ఫ్రాక్చర్ కాదు వాళ్ళకి ఏదో నరం బెసకటం, దానికి సంబంధించి చెన్నై హాస్పిటల్లో ఏదో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాగున్నట్లుంది. నిన్న మా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి వార్త వచ్చింది. ఈరోజు ఒంగోలు వస్తున్నారు, వచ్చే ఉంటారు. బహుశా 8 గంటలకల్లా వచ్చి ఉండొచ్చు. బహుశా ఈరోజు అంతా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని నిన్నే ప్రకటన కూడా ఇచ్చారు. కాబట్టి తిరుమలలో స్వామివారిని దర్శనం చేసుకొని ఒంగోలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పగడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రేపటి నుంచి శుక్రవారం నుంచి జరుగుతాయి. దీనికి సంబంధించి ప్రథమ సంవత్సరంలో ఏమో 43, ద్వితీయ సంవత్సరంలో ఏమో 28 కేంద్రాలు, పరీక్ష కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద 22,366 మంది విద్యార్థులు 2 సంవత్సరాల మీద హాజరవుతున్నారట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సీనియర్ ఇంటర్ వాళ్ళకేమో మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు. దీనికి సంబంధించి ఇంక రెగ్యులర్గా వీళ్ళకి ఉండేటటువంటి ఈ స్క్వాడ్లు వీళ్ళు అవన్నీ కూడా రెగ్యులర్గా పాత ఏదైతే జరిగిందో అదే విధంగా విధి విధానాలు ఉంటాయి. ఈ సైమన్ విక్టర్ గారు ఉన్నారు కదా, దానికి సంబంధించి ఆర్ఐఓ వారు వివరాలన్నీ వెల్లడించి పకడ్బందీగా ఈ పరీక్షలు కూడా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ముఖ్యమైన అంశాల మీద చర్చించుకున్నాం. థ్యాంక్ యూ. మరి ఇదండి ఈనాటి కాఫీ టైమ్స్ ఇప్పటిసే కార్యక్రమం. తిరిగి రేపు 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతోటి మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.